హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి జాతీయ చలనచిత్ర పురస్కారాలపైన ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఆగస్టు 2, 2025 రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి ఆ కంప్లీట్ వీడియోని చూడండి. సో ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా, బెస్ట్ ఫిల్మ్గా, ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైన చిత్రం ఏంటి? మరియు జాతీయ స్థాయి ఉత్తమ నటుడు లేదా నటులు, ఉత్తమ నటిగా ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది? మనం పోటీ పరీక్షల కోణంలో ఇలాంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ని రెగ్యులర్గా రిపీటెడ్గా చూస్తున్నాం. ఎలాంటి టాపిక్స్? చలనచిత్ర రంగానికి సంబంధించి, అంతర్జాతీయ స్థాయిలో అయితే అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ పురస్కారాలకు సంబంధించి. ఇక మన భారతదేశం విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు. ఎవ్రీ ఇయర్ కూడా చూస్తాము. 1954 నుండి చూస్తున్నాం మనం. ఇయర్ ఇంపార్టెంట్. 1954 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అప్పటి నుండి జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనని మనం చూస్తున్నాము. మరి ఈ సంవత్సరం ఇచ్చిన ఎడిషన్, ఎన్నవ ఎడిషన్? 71వ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు. ఏ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించి అంటే 2023 సంవత్సరంలో విడుదలైన చిత్రాలను కన్సిడర్ చేసి ఇక్కడ పురస్కారాల ప్రకటన చేశారు. 2025 ఆగస్టు 1 రోజున ఈ పురస్కారాల ప్రకటన జరిగింది. ఇక అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా లేదా బెస్ట్ ఫిల్మ్గా, ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏ చిత్రం? 12th ఫెయిల్ హిందీ చిత్రము. చాలా అద్భుతమైన చిత్రం, ఇన్స్పిరేషనల్ మూవీ. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ మూవీని చూడండి. ఒక ఆస్పిరెంట్కి సంబంధించి తను ఎదుర్కొనే కష్టాలు కానివ్వండి, ఆ కష్టాల నుండి వచ్చిన ఫలితాన్ని కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడము ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ. ఓకేనా? సో ఈ చిత్రము ఈ సంవత్సరానికి గాను మనకు విడుదలైన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా ఎంపికవుతూ వార్తల్లోకి వచ్చింది. 2023 సంవత్సరంలో విడుదలైన చిత్రము. క్లియర్? ఇక మరి బెస్ట్ యాక్టర్స్ని కనుక పరిశీలించామనుకోండి, ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా, సో మేల్ కేటగిరీలో ఇద్దరున్నారు. ఒకరు వచ్చేసి షారూక్ ఖాన్, బాలీవుడ్ బాద్షా అంటాం మనం. షారూక్ ఖాన్ తన కెరీర్లోనే మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారం తన కెరీర్లోనే ఉత్తమ నటుడిగా గెలుపొందడం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ 12th ఫెయిల్ మూవీలో చూస్తారు కదా మీరు, మెయిన్ రోల్. సో విక్రాంత్ మస్సే తను. ఈ ఇద్దరికి కూడా ఈ సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నటుడు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఉత్తమ నటి ఒకరే ఉన్నారు. సో ఉత్తమ నటి ఎవరంటే రాణి ముఖర్జీ. రాణి ముఖర్జీ ఏ చిత్రానికి గాను అంటే మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రము. ఓకేనా? సో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ సంబంధించి చూసాము. ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో డైరెక్ట్గా ఇంకొకటి కూడా అడగవచ్చు. మరి ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఏది అని అడగవచ్చు. పేరు గుర్తుంచుకోండి, ది ఫ్లవరింగ్ మ్యాన్ హిందీ. రైట్? ఎనఫ్. ఇక రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఆగస్టు 2 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి సంబంధించి పురస్కార గ్రహీత ఎవరో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధి నుండి. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు జాతీయ స్థాయిలో పురస్కారాలుగా మనం చెప్పవచ్చు చలనచిత్ర రంగానికి సంబంధించి. క్లియర్? ఓకేనా? సో ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రారంభ సంవత్సరం 1954 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఓకేనా? సో ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కార గ్రహీతలకు పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ప్రకటన మాత్రమే వార్తల్లోకి వచ్చింది. మనం ఆగస్టు 1 రోజున ప్రకటన చూసాము. ఆగస్టు 2 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. మరి వీరికి పురస్కార ప్రదానోత్సవం మరొకసారి మనం చూస్తూ ఉంటాము అతి త్వరలో, ఈ 1 or 2 monthsలో. ఓకేనా? మరి ఇక్కడ పురస్కార గ్రహీతల పేర్లను అవన్నీ చూసాం కదా.
ఎవరు ఎంపిక చేశారు? ఒక జ్యూరీ ఉంటుంది. సో ఇక్కడ జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి సంబంధించి అయితే జ్యూరీ చైర్పర్సన్ ఎవరట అంటే ఆశుతోష్ గోవరికర్. అదే నాన్ ఫీచర్ ఫిల్మ్ అయితేనేమో పి శేషాద్రి గారు ఎంపిక చేయడం జరిగింది పురస్కార గ్రహీతలను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు అనౌన్స్ చేశారు. అంటే అఫీషియల్గా ఆ మంత్రిత్వ శాఖ నుండే ఈ పేర్లను చూసాము. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ వారు ఈ పురస్కారాలకు సంబంధించి కీలక నిర్వహణ బాధ్యతలు. రైట్. ఇక ఈరోజు ఆగస్టు 4, 2025 మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ ఒక 2 to 3 టాపిక్స్ సూపర్లేటివ్ టాపిక్స్ని చూద్దాము. మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి లేదా మన జాతీయ స్థాయిలో కానివ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రాష్ట్రంలోని ఒక పోర్ట్, ఒక అచీవ్మెంట్తో, ఒక మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి చదివేటప్పుడు ఒక 2 to 3 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అవే బిట్ అడుగుతారు. ఇక్కడ ఉదాహరణకి టాపిక్ తీసుకుంటే వార్తలు నిలిచిన ఆ పోర్ట్ పేరేంటి, ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ ఉంది, లేదా ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఉంది, నెక్స్ట్ అది ఏ అచీవ్మెంట్తో మొట్టమొదటి అనే అంశంగా వార్తల్లోకి వచ్చింది. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి భారతీయ పోర్టుగా ఇటీవల ఏ పోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే విఓసి పోర్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో ఉంది. తూత్తుకుడి. ఓకేనా? సో తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వివో చిదంబరనార్ గుర్తుంచుకోండి. వివోసి అంటే వివోసి అని గుర్తుంచుకోండి చాలు. వివోసి పోర్ట్ లేదా వివో చిదంబరనార్ పోర్ట్ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ లేదా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ ఒక అచీవ్మెంట్తో వార్తల్లోకి వచ్చింది. అలా భారతదేశంలోనే మొట్టమొదటి పోర్టుగా 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసిన పోర్టుగా ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. రైట్. ఎనఫ్. సో సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇలాంటి టాపిక్ని మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఇంకొకటి చూసాము. కండ్లా పోర్టు వద్ద కమిషన్ లేదా ఇన్స్టాల్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చిన ఒక అంశము. ఇలాంటివన్నీ లింక్ చేసుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2025 ఆగస్టులో తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన గ్రీన్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ చార్టరింగ్ సస్టైనబుల్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనే సమావేశంలో ఈ ప్రకటన అఫీషియల్గా జరిగింది. ఓకేనా? గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా ఫస్ట్ లైన్ ఒకటి చూడండి సరిపోతుంది. ఇకపోతే నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాము. ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తే ఆ కేటగిరీకి సంబంధించి అన్నీ మనకు గుర్తుకు రావాలి. సౌరశక్తికి సంబంధించి నిన్న క్లాస్లో మీకు ఏం చెప్పాను? ఇటీవల ఇరెనా అనే ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్న దేశాలను గనక పరిశీలిస్తే టాప్ 3లో ఇండియా ఉంది అని చెప్పేసి నిన్న క్లాస్లో డిస్కస్ చేశాను. మరి ప్రస్తుతం భారతదేశంలో సౌరశక్తి ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కారణం ఏంటంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా 2024 సంవత్సరం ఒక టాపిక్ని ఇక్కడ చూడండి డైరెక్ట్గా. 2024 సంవత్సరము జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే సాయంత్రం పూట భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ఇనిషియేటివ్ గురించి ప్రస్తావించారు. మనం ప్రారంభించబోతున్నామని చెప్పేసి పిఎం సూర్య గారు అని చెప్పేసి. అండ్ అఫీషియల్గా చెప్పాలంటే 2024 ఫిబ్రవరి 13వ తేదీన ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అనే ఒక ఇనిషియేటివ్ కూడా రావడం జరిగింది. అదే సో మన ఇంటి పైకప్పులు ఉంటాయి కదా, సోలార్ రూఫ్ టాప్ అంటాము. అలా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, అద్భుతమైన ఫలితాలను కూడా సాధిస్తున్నాము. అండ్ 2015 సంవత్సరాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, 2015 ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రారంభం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరశక్తి కూటమి. ఏ 2 దేశాల సహకారంతో అంటే భారత్, ఫ్రాన్స్. అప్పుడు భారతదేశం నుండి ప్రధానమంత్రి గారు, ఫ్రాన్స్ నుండి ఫ్రాంకోయిస్ హాలండే గారు ఉండే. మన భారతదేశంలో హెడ్ క్వార్టర్ ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ గురుగ్రామ్, హర్యానా. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా సౌరశక్తికి ఇంపార్టెన్స్. సౌరశక్తి అనేది ఏ శక్తి వనరుల్లోకి వస్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ. అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక విశేషతలు ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ విజయవంతంగా ఉత్పత్తి చేసిన తొలి భారతీయ పోర్ట్. ఓకేనా?
సరిపోతుంది. ఒక 1 మెగావాట్ కంటే అధిక సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ పవర్ ఉత్పత్తి సాధించిన మొదటి భారతీయ పోర్టుగా ఘనత సాధించింది. మరి ఏదైనా ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది ఈరోజు వార్తాపత్రికలో చూశారు. దానికి సంబంధించి మనం పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్గా కదా ప్రిపేర్ అవ్వాల్సింది. అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, లేదంటే దానికి సంబంధించి ఏదైనా స్టాటిక్ పాయింట్స్ ఉంటే స్టాటిక్ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. ఈ రకంగా ప్రిపేర్ అయినా అనుకోండి, కరెంట్ అఫైర్స్లో 100% సాధిస్తాము. ఎట్ ద సేమ్ టైమ్ స్టాటిక్ పార్ట్ నుండి కూడా జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. మరి ఇక్కడ వివో చిదంబరనార్ పోర్ట్ ఎక్కడ ఉందో తెలిసింది. ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1974లో ఏర్పాటైంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వివో చిదంబరం పిల్లై పేరిట ఉంది ఇది, రైట్. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? పునరుత్పాదక విద్యుత్ శక్తిని ఉపయోగించి నీటిని విడుదల చేసి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము, రైట్. మరి భారత ప్రభుత్వము నేషనల్గా లేదా జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కూడా ఇప్పటికే ప్రారంభించింది 2023 సంవత్సరం నుండి. దాని ప్రకారం లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. ఇక తూత్తుకుడి డిస్టిక్ మనకు ప్రత్యేకత దేనికి అంటే పర్ల్ సిటీగా పేరొంది. ఉప్పు ఉత్పత్తికి సంబంధించి కానివ్వండి, రసాయనాలు, ఓడరేవుల లేదా ఓడల తయారీ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎనఫ్. కొన్ని సిటీల గురించి చూసినప్పుడు ఆ సిటీ దేనికి ఫేమస్? ఉదాహరణకు తమిళనాడులో శివకాశి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. శివకాశి దేనికి ఫేమస్? టపాసులకి సంబంధించి. ఈ పాయింట్ మీకు ఇక్కడ చెప్పాను. ఇటీవల ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనే ఒక ఆపరేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను శివకాశి గురించి. సో లింక్ అవ్వాలి ఒక టాపిక్. మీరు ప్రతిరోజు చూడండి క్లాసెస్. ప్రతి టాపిక్ ఒక టాపిక్ చెప్తుంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతుంది. ఎర్లియర్ టాపిక్స్ మీకు లింక్ చేస్తున్నాను కాబట్టి, రైట్. ఇక మొట్టమొదటి అనే అంశంతో సిక్కిం రాష్ట్రం కూడా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ ప్రత్యేకము. ఉదాహరణకు తీసుకుంటే సిక్కిం తరచూ వార్తల్లోకి వస్తున్న ఒక రాష్ట్రము. భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ సిక్కిం. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. మరియు నాతులా పాస్ సిక్కిం సంబంధించి మనం చూస్తూ ఉంటాము. కాంచన్జంగా గురించి చూస్తూ ఉంటాము. అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే సిక్కిం సంబంధించి ఒక పాయింట్ చెప్పాను. ఏంటది? ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్. భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నొమాడ్ విలేజ్ సిక్కింలో యక్తెన్ అనే ఒక గ్రామం. నొమాడిక్ విలేజ్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఇవన్నీ కూడా సిక్కిం సంబంధించి. మరి సిక్కిం ప్రభుత్వము ఒక స్పెషల్ ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ఒక పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇచ్చే లీవుల విషయంలో కామన్గా వ్యక్తిగతంగా కానివ్వండి, లేదా పరిశోధనల కోసం కానివ్వండి, మన అభివృద్ధి కోసం కానివ్వండి, ఉపయోగపడే లీవ్స్ కోసం ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. ఆ లీవ్స్ని ఏమంటామంటే సెబాటికల్ లీవ్. సో సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు సెబాటికల్ లీవ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. సో సిక్కిం గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భారతదేశంలోనే తొలిసారిగా సెబాటికల్ లీవ్ పథకాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా యువ ఉద్యోగులు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసము ఇదొక గొప్ప అవకాశంగా భావించవచ్చు. సో ప్రారంభించిన తేదీ వచ్చేసి ఆగస్టు 1st వీక్లో. అండ్ లబ్ధిదారులు కనీసం 5 సంవత్సరాల నిరంతర సేవ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దీనికి ప్రత్యేకంగా ఎలిజిబుల్ అవుతారు, రైట్. సో లీవ్ వ్యవధి వచ్చేసి కనీసం 365 రోజులు, గరిష్టంగా 1080 రోజులు, రైట్. సో సెబాటికల్ లీవ్స్ అంటే ఏంటని కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి మనం చూస్తున్నప్పుడు డైరెక్ట్ ఏ రాష్ట్రము లేదా ఏ ప్రాంతము ఎందుకోసం వార్తల్లోకి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ సిక్కిం ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు ఇనిషియేట్ ఏ స్పెషల్ స్కీమ్. ఆ స్కీమ్ దేనికి సంబంధించి? సెబాటికల్ లీవ్కి సంబంధించి. సెబాటికల్ లీవ్ అంటే ఏంటి? ఉద్యోగులు తమ వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధికి లేదా చదువు కోసం, పరిశోధన కోసం తీసుకునే దీర్ఘకాలిక సెలవులు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వారోత్సవాలు కానీ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి, వారోత్సవాల గురించి తరచూ వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. పోటీ పరీక్షలు కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు. ఏదైనా ఒక డే గురించి కానీ, ఒక వీక్ గురించి కానీ మనం చూస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆ పలానా టాపిక్ పైన ప్రపంచవ్యాప్తంగా లేదా జాతీయ అవగాహన దినోత్సవం అయిందనుకోండి, ఒక టాపిక్ పైన అవగాహన కల్పించడం అన్నట్టు. కొన్ని జాతీయ దినోత్సవాలు ఉంటాయి, కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు ఉంటాయి, కొన్ని జాతీయ వారోత్సవాలు ఉంటాయి, కొన్ని అంతర్జాతీయ వారోత్సవాలు ఉంటాయి. సో అటువంటి చూస్తున్నప్పుడు పర్పస్ ఏంటి? దేనిపైన అవగాహన కల్పించడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ కూడా గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ ఫిక్స్డ్ డేట్స్. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7th వరకు, లేదా ఆగస్టు 1st వీక్ అనుకోండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 to 7th వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని మనం జరుపుకుంటాము, లేదా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. మనందరికీ తెలుసు తల్లిపాల ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. చిన్నతనంలో తల్లిపాలు తీసుకున్న శిశువులు ఎవరైతే ఉంటారో వారికి ఇమ్యూనిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి తల్లిపాలు సరైన సమయంలో అప్పుడే పుట్టిన శిశువులకు ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇదొక వీక్, ఆగస్టు 1 నుండి 7th వరకు. దీనికి సంబంధించింది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం. థర్డ్ వచ్చేసి మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ వీక్ అనేది ప్రతి ఏటా కూడా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకోవాలి. ఆ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఉదాహరణకి ఈ తల్లిపాల వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరు వాబా అనే సంస్థ, యూనిసెఫ్ అనే సంస్థ అలా భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఉంటాయి. వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఎన్ఎఫ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్రిప్ట్ చూడండి. సో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7th వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడము మరియు వాటిని ప్రోత్సహించడం కోసం నిర్వహించే అంతర్జాతీయ ప్రచార కార్యక్రమము. ఓకేనా, ఇంటర్నేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేయడము. సో 2025 సంవత్సరంకి సంబంధించి ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ వీక్ థీమ్ ఏంటి? ఏదైనా ఒక థీమ్ గురించి చూస్తున్నప్పుడు కొన్ని మీకు ప్రికాషన్ ప్రతిసారి చెప్తున్నాను, కాషన్ చెప్తున్నాను. కొన్ని టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఆ టాపిక్స్ సంబంధించి మనం తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ చూడాలి. ఉదాహరణకి బుక్స్ అండ్ ఆథర్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు కవర్ పేజ్ చూడాలి. ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. నౌన్స్ కెన్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. ఎట్ ద సేమ్ టైం సూపర్లేటివ్ టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఆ సూపర్లేటివ్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ని ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూడాలి. నెక్స్ట్ సదస్సులు సమావేశాల గురించి నేర్చుకుంటున్నప్పుడు సదస్సు పేరు చూసిన తర్వాత థీమ్ ఉంటుంది కదా, థీమ్ని ఇంగ్లీష్లోనే చూడాలి. అండ్ ఇలాంటివి ఇంపార్టెంట్ డేస్ థీమ్స్, ఇంపార్టెంట్ వీక్ థీమ్స్ లాంటివి చూస్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్లోనే చూడాలి. మీరు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అర్థం చేసుకోండి, కానీ గుర్తుంచుకోవాల్సింది, ఎగ్జామినేషన్లో గుర్తుపట్టాల్సింది మాత్రం ఇంగ్లీష్లోనే. ఓకేనా? సో ఇక్కడ మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ప్రియారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. తెలుగులో ఏమంటాం? తెలుగులో గుర్తుపెట్టుకోకండి, మీకు ఇస్తున్న అండర్స్టాండింగ్ పర్పస్, కానీ తెలుగులో గుర్తుపెట్టుకోకుండా అర్థం చేసుకోండి అంతే. తల్లిపాలకు ప్రాధాన్యతనివ్వండి, స్థిరమైన సహాయక వ్యవస్థలను నిర్మించండి అని చెప్పేసేసి థీమ్. మరి వారోత్సవం యొక్క సమయము వచ్చేసేసి ఇక్కడ మనం ఆగస్టు 1 to 7th కదా, మరి ఎవరి సమన్వయంతో నిర్వహిస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ వాబా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్. వాబా అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో. మరి ఈ సంస్థకి ఎవరు సహకారం అందిస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అనే సంస్థ ఏప్రిల్ 7th 1948 రోజున ఏర్పాటైంది. WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రోస్ అధనమ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఏ దేశం నుండి అంటే ఇథియోపియా దేశం నుండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక సంస్థ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడము, తల్లులకు సరైన సమాచారము, సహాయ వ్యవస్థ అందించడానికి ప్రభుత్వాలు సంస్థలను ప్రోత్సహించడము, తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా శిశువుల ఆరోగ్యము, పోషణ స్థాయిలను మెరుగుపరచడము. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక WHO కూడా తల్లిపాల ఇంపార్టెన్స్ గురించి తరచూ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. సో అప్పుడే పుట్టిన నియోనాటల్ లేదా అప్పుడే జన్మించిన నవజాత శిశువులు కానివ్వండి, ఇన్ఫాంట్ కానివ్వండి, వాళ్ళకు తల్లిపాలు అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ పర్పస్. రైట్. సో ఇక్కడ వాబా అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1991లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ పాయింట్స్, మనం కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పాయింట్స్ నేర్చుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి పెనాంగ్, మలేషియా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1948 ఏప్రిల్ 7th ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. యూనిసెఫ్ 1946 డిసెంబర్ 11th ఏర్పాటైంది. అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది, న్యూయార్క్, అమెరికా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల
తరచూ వార్తలు నిలుస్తున్న విపత్తులు కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన ప్రాంతాలపై కానివ్వండి, ఏదైనా ఒక ప్లేస్ డిస్ప్యూట్తో లేదా వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చినా కూడా ప్లేస్ గురించి కానీ మనం ప్రత్యేకంగా చూడాలి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే టాపిక్. ఇక్కడ ఒక విపత్తు వార్తల్లోకి వచ్చింది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత, అప్రాక్సిమేట్గా 600 సంవత్సరాల తర్వాత బద్దలైన ఒక అగ్నిపర్వతం, ఒక వాల్కెనో ఎరప్షన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల విపత్తులతో లాస్ట్ 1 వీక్లో రెగ్యులర్గా మనకు ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఏంటి ఆ దేశము? రష్యా. ఇటీవల రష్యా ఎర్త్క్వేక్ సంబంధిత అంశంతో 8.8 మ్యాగ్నిట్యూడ్తో రెక్టర్ స్కేల్ పైన చూసాం. ప్రభావం అనేది చాలా సివియర్గా ఉంది. సునామీ అలర్ట్ ఇచ్చారు. కంచట్కా అనే ఒక ద్వీపకల్పం గురించి మనం డిస్కస్ చేసాం. ఎక్కడ ఉంది, లొకేషన్ చూపించాను. ఇలాంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా లొకేషన్ అనేది చూడాలి, మ్యాప్ పాయింటింగ్లో చూడాలి. ఇక పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక అగ్నిపర్వతం 100 ఏళ్ళ తర్వాత బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి టాపిక్ చూస్తున్నప్పుడు డైరెక్ట్ ఏ అగ్నిపర్వతము, ఎట్ ద సేమ్ టైం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఎంఎన్ఎఫ్. అండ్ ముఖ్యంగా మీకు ప్రతిసారి చెప్తున్నాను, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ప్రపంచంలో ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అంటే భూకంపాలు కానీ, సునామీలు కానివ్వండి, లేదా వాల్కనో ఎరప్షన్స్ కానివ్వండి, ఎక్కువగా కనిపించే ప్రాంతం అది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇండోనేషియాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అలాగా. సో ఇక్కడ అగ్నిపర్వతం పేరు గుర్తుపెట్టుకోండి. సో క్రషనిన్నికోవ్ వాల్కెనో, ఇటీవల వార్తల్లోకి వచ్చిన క్రషనిన్నికోవ్ వాల్కెనో ఎక్కడ, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, రష్యాలో ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రషనిన్నికోవ్ వాల్కెనో దాదాపు 600 ఏళ్ళ తర్వాత రీసెంట్గా నిన్నటి మనం వార్తాపత్రికలు, ఈరోజు వార్తాపత్రికలు చూస్తాం, అన్ని తెలుగు వార్తాపత్రికలు మరియు ఇంగ్లీష్ వార్తాపత్రికలు, జాతీయ వార్తాపత్రికల్లో కూడా ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోయింది. ఓకేనా? 1463 సంవత్సరం తర్వాత ఇది బద్దలవడం అనేది మొదటిసారంట. ఇన్నేళ్ల తర్వాత ఒక అగ్నిపర్వతం ఎరప్ట్ అవుతుందంటే అది సిగ్నిఫికెన్స్, అది పోటీ పరీక్షలో బద్దలవుతుంది అన్నట్టుగా. ఇక్కడ చూస్తే విస్ఫోటనానికి వివరాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 2, 2025 నుండి అండ్ ఏవియేషన్ హెచ్చరిక, కొన్ని వాల్కెనో ఎరప్షన్స్ జరిగినప్పుడు కొన్ని అలర్ట్స్ ఇస్తారు ఏవియేషన్ సంబంధించి, అంటే ఆ ప్రాంతం నుండి నో ఫ్లై జోన్గా ప్రకటించడం ఇటువంటివి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల భూకంపం సంభవిత ప్రభావితం ఏంటంటే, సో ఇటీవల అదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం తరచుగా సంభవించింది. ఓకేనా? సునామీ అలర్ట్ కూడా వచ్చింది. ఇక కంచట్కా ఎక్కడ ఉంది? రష్యా దేశంలో. సో రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉండడం వల్ల ఎక్కువ అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఓకేనా? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రపంచంలో దాదాపు 75% ఆఫ్ వాల్కనోస్, సునామీస్ ఇవన్నీ కూడా ఇక్కడే కనబడుతూ ఉంటాయి. రైట్? ఇక మీకు చెప్పాను కదా ఏవియేషన్ అలర్ట్స్ అని చెప్పేసి కొన్ని కలర్స్ గుర్తుంచుకోండి తీవ్రత ప్రకారం. సో గ్రీన్ అలర్ట్ ఇచ్చారనుకోండి సాధారణ స్థితి, అంటే ఇట్ ఈజ్ ఫ్రీ జోన్, నో ప్రాబ్లం, ఏవియేషన్ కూడా సులభంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎల్లో అలర్ట్ ఇచ్చారనుకోండి చిన్నపాటి ప్రమాదకరం పొంచి ఉంది అన్నట్టు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అలర్ట్, పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రెడ్ అలర్ట్ ఇచ్చారంటే ఇక తీవ్ర విస్ఫోటనం, ఆ ప్రాంతంలో పోకపోవడమే బెటర్ అన్నట్టు ఇక. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా మనకు తరచూ కొన్ని సైక్లోన్స్ అని, టైఫూన్స్ అని, హరికేన్స్ అని పదాలు ఏవైనా కూడా విస్ఫోటనం మాత్రం ఒకటే. అంటే ఉదాహరణకి మనకి ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో చూసే విపత్తులను మనం సైక్లోన్గా చూస్తూ ఉంటాం, తెలుగులో తుఫాన్ అంటాము. మరి సైక్లోన్స్ అని ప్రపంచవ్యాప్తంగా అదే పదాన్ని వాడరు, విపత్తు అదే, తుఫానే, కానీ ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సైక్లోన్స్ ఆర్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు. సో ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు అది చూడాలి ఫస్ట్. తర్వాత ఎందుకు ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాము, కాంటెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఇటీవల తీవ్ర తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి, డైరెక్ట్ లొకేషన్ చూపిస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ ఓషన్ ప్రాంతము, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. రైట్? ఇక ఆస్ట్రేలియా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను విలివిలీస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మీకు జాగ్రఫీ సబ్జెక్టులో భాగంగా అడుగుతారు విలివిలీస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వెస్టర్న్ పసిఫిక్ అండ్ చైనా ఈ ప్రాంతాల్లో సంభవించే వాటిని మనం టైఫూన్స్ అంటాం. టైఫూన్ తుఫాను, సింపుల్. ఓకేనా? ఇక నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్, ఈస్టర్న్ పసిఫిక్ ఆ ప్రాంతాల్లో సంభవించే వాటిని హరికేన్స్ అంటాము. ముఖ్యంగా అమెరికా లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా,
మెక్సికో ఈ ప్రాంతాల్లో సంభవించే వాటిని మనం హరికేన్స్గా పిలుస్తాము. ఏ పేరుతో పిలిచినా కూడా మనం తెలుగులో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది తుఫానులు. మరి ఇక్కడ చైనాలో ఒక విపత్తు, సో టైఫూన్, చైనా ప్రెమిసెస్లో మనం ఏమంటాం టైఫూన్ అంటే కదా. సో చైనాలో సంభవించిన ప్రభావానికి గురి చేసిన ఒక టైఫూన్, ఆ పేరేంటి అంటారు కోమే. ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల కోమే అనే టైఫూన్ ఏ దేశం పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది? చైనా పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల చైనాను టైఫూన్ కోమే, స్థానికంగా జుజికావు అంటారు, చైనీస్ లాంగ్వేజ్, అది మనకు అవసరం లేదు, తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో రష్యా వద్ద ఉన్న కంచట్కా ద్వీపకల్పంలో సంభవించిన 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్, భూకంపము, సునామీ ముప్పు కూడా చైనాకు పొంచి ఉందంట. ఇక టైఫూన్ ముఖ్య అంశాలు: టైఫూన్ కోమే, ప్రభావిత ప్రాంతం వచ్చేసి షాంఘై, చైనాలో తీవ్ర ప్రభావము. రైట్. ఇక సునామీ ముప్పు కూడా ఉంది. ఇక షాంఘై విషయానికి వస్తే చాలా అంతర్జాతీయ సంస్థలకు హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అంటాము. ఓకేనా, అది హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది. ప్రముఖ నది యాంగ్జీ రివర్. రైట్. సో టైఫూన్ అంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లకు టైఫూన్ అని పేరు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్కి సంబంధించి స్క్రిప్ట్ మళ్ళీ చూడండి. మీరు ప్రతి పదాన్ని కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే ఎవరైనా నుండి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా చూడొచ్చు. సో మన యాప్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. లేదంటే మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. శాంపుల్ పీడిఎఫ్ చూడండి, అర్థమైపోతుంది. సో ఇక్కడ న్యాయబంధు అనే ఒక ఇనిషియేటివ్, ఒక కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది, ఎవరి కోసం ప్రారంభమైంది, ఇవే పాయింట్స్ మెయిన్గా. ఏదైనా ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది అంటే ఎవరి కోసం ప్రారంభమైంది, ఎవరి చేత ప్రారంభమైంది, పర్పస్ ఏంటి డైరెక్ట్గా. సో న్యాయబంధు పేరులో నుంచి చూడండి, న్యాయ అంటే ఫర్ లీగల్ ఎయిడ్, సో న్యాయ సహాయం కోసం ఉద్దేశించబడింది. మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో, సో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, సో ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో మనం అబ్జర్వ్ చేస్తే పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పీస్ గురించి మనం చూస్తూ ఉంటాం కదా. అందులో ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ గుర్తుంచుకోండి, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవా సహాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంది, చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఆధారంగా ఏర్పాటైంది. ఓకేనా. సో ఈ నల్సా వారు ఇటీవల ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ న్యాయబంధు. మరి ఇందులో బెనిఫిషియరీస్ ఎవరు? దివ్యాంగులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి. సో దానికి సంబంధించి అండ్ న్యాయబంధు యాప్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా మనం న్యాయ సహాయాన్ని పొందొచ్చు. ఓకేనా. సో భారత ప్రభుత్వ న్యాయశాఖ ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 సెక్షన్ 12 గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్, చట్టాలు, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ గురించి మీకు చెప్తున్నవి ఏవైతుంటే ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల కాలంలో ఏవైతే ట్రిగ్గర్ అవుతున్నాయో వాటిని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు ప్రశ్నపత్రం చూడగానే చాలామంది ఏమనుకుంటారు అంటే చాలా టఫ్గా ఉందని ఒక ఫీలింగ్లో ఉంటున్నారు. టఫ్ కాదు అది. క్వశ్చన్ ఈజ్ కాంటెంపరీ. క్వశ్చన్ అనేది డైనమిక్గా ఉంటుంది. వార్తల్లో కనిపిస్తున్న ఒక టాపిక్ని చూసి ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసి ఆ ఏరియాని కల్పిస్తున్నాడు. అటు స్టాటిక్, ఇటు డైనమిక్ రెండు కవర్ అవుతున్నాయి. కాబట్టి మనకు కొంత బ్రాడ్ నాలెడ్జ్ అనేది రావాలి. అందుకే త్రూ కరెంట్ అఫైర్స్ మనం స్టాటిక్ పార్ట్ని కంప్లీట్ చేసామనుకోండి, ఇక ఒక్క మార్క్ కూడా పోకూడదు. ఓకేనా. సో ఇక్కడ భారత ప్రభుత్వ న్యాయశాఖ ఆధ్వర్యంలో ఏ చట్టం ఆధారంగా, ఏ సెక్షన్ ఆధారంగా ఏర్పాటైంది. మరి ఇక్కడ ఎవరు లబ్ధిదారులు ఎవరు ఈ న్యాయబంధులో భాగంగా అంటే షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, విమెన్ అండ్ చిల్డ్రన్, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన వారు ఉంటారు కదా, సో వారు బాధితులు, లేదా భిక్షాటన బాధితులు కానివ్వండి, దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండ్ ఇతర అట్టడుగులు అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సపోర్ట్. ప్రాథమిక లక్ష్యం ఏంటి, అసలు న్యాయబంధు ఉద్దేశం ఏంటంటే ఉచిత స్వచ్ఛంద న్యాయ సేవల కొరకు దేశవ్యాప్తంగా ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయడము. ఓకేనా. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు స్వచ్ఛందంగా సమయాన్ని, సేవలను అందిస్తూ ఉంటారు. అవసరమైన అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయ సేవలను అందించడము. ఓకేనా. న్యాయబంధు మొబైల్ యాప్ ఇప్పుడు యాప్ వార్తలోకి వచ్చింది కదా.
సో ఆండ్రాయిడ్ కానివ్వండి, ఐఓఎస్లో కానివ్వండి అందుబాటులో ఉంటుంది. ఓకేనా. ఉమాంగ్ ప్లాట్ఫామ్పై కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఉమాంగ్ అనే ఒక యాప్ని మనకు పరిచయం చేసింది. ఉమాంగ్ ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సేవలు, బెనిఫిట్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి అందించే మొబైల్ యాప్. అందులో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది, న్యాయబంధు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1995 ఇయర్లో ఏర్పాటైంది. చట్టబద్ధంగా ఏర్పాటైంది. స్టాచ్యుటరీ అంటే అర్థం ఏంటి? ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఆధారంగా 1995లో ఏర్పాటైంది ఇది. అండ్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏని కూడా లింక్ చేసుకోండి. రైట్. సో ప్రతి సంవత్సరం సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏ రోజున మనం జరుపుకుంటామంటే ఫిబ్రవరి 20వ తేదీ. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల మనం డిఫెన్స్ సంబంధించి చాలా టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాం. వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న రక్షణ రంగ నివేదికల గురించి కానివ్వండి, ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్ అండ్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి. అండ్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, వాటిపైన కానివ్వండి. ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోద ముద్ర వేసింది. అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వస్తున్న ఎంఓఎస్ ఒప్పందాలు అంటాము. ఉదాహరణకు డిఆర్డిఓ బీడీఎల్ ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇలాంటివి. అండ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి ఇటీవల మనం చాలా చూస్తాం అటువంటివి. సో ఎవరు తయారు చేస్తారు, పర్పస్ ఏంటి, ఇటువంటివి. సో ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఎప్పుడైనా ఒక ఒప్పందం, ఒక ఎంఓయూ గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఎవరి మధ్య జరిగింది, సరిపోతుంది. సో కొత్త తరహా 50 టన్నుల ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్ల కోసం రక్షణ రంగ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో రీసెంట్గా ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ ఆర్మీ యాక్సిసైడ్స్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. గుర్తుంచుకోండి, ఏదైనా సంస్థ గురించి చూస్తున్నప్పుడు దానికి హెడ్ క్వార్టర్ ఇక్కడ. ఓకేనా. సో ఇండియన్ ఆర్మీతో కుదుర్చుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క పర్పస్ ఏంటి? దాదాపు 223.95 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం ఇది. మీ ఒప్పందంలో భాగంగా ఏం చేస్తారంట, భారత సైన్యము 212 అధునాతన 50 టన్నుల ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్లను సమకూర్చుకొని ఉంది. ఎవరి నుండి తీసుకుంటున్నారు? సో ఈ సంస్థ యాక్సిసైడ్స్ అనే సంస్థ నుండి సైన్యానికి కావాల్సిన అవసరాలను పొందుతారు. అందుకోసం ఇంత చెల్లిస్తారు. ఎనఫ్. ఓకేనా. సో ఒప్పందము. రైట్. సో వర్గీకరణ బై ఇండియన్ ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. సో ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఇండియన్ టెక్నాలజీస్ని ఉపయోగించి ఇండియన్ సైంటిస్టులు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసే రక్షణ సామగ్రి. సింపుల్ ఇక్కడ. ఓకేనా. సో ఆత్మనిర్భర్ భారత్ 2020 మేలో ప్రారంభము. లక్ష్యం ఏంటి? స్వావలంబన, స్వదేశీ తయారీకి ప్రోత్సాహం. మేక్ ఇన్ ఇండియా అని కూడా ఎక్స్టెన్షన్ ఇది. రైట్. సో భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పాటైంది? సో 1895. ప్రస్తుతం సైన్యాధికారిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 15th ఇండియన్ ఆర్మీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ పాయింట్స్ మీకు తరచూ రివిజన్ చేస్తున్నాను, వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక రక్షణ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో భారత్ భాగస్వామి కాదు. మనం ఇప్పటివరకు చాలా ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసాం. ఇటీవల కాలంలో సింబెక్స్ అనే ఒక విన్యాసం గురించి చూసాము లాస్ట్ 1 వీక్లో. సో ఇక్కడ ఇండియాకి సంబంధించిన విన్యాసం కాదు, కాకపోతే మన చుట్టుపక్కల జరగబోతున్న ఒక విన్యాసం, దగ్గరలో ఆసియా ఖండంలో జరగబోయే విన్యాసాల గురించి అట్లా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరు వచ్చేసి జాయింట్ సి 2025. జాయింట్ సి 2025 ఎక్సర్సైజ్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. మరి ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే రష్యా, చైనా సంయుక్త విన్యాసము. రష్యా, చైనా సంయుక్తంగా, ఈ రెండు కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్. ఓకేనా. నౌకాదళ విన్యాసము ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన జాయింట్ సి ఎక్సర్సైజ్ ఎన్ని దేశాలకు సంబంధించింది, ఏ దేశాలకు సంబంధించింది, మరి ఎవరికి సంబంధించింది, నావికాదళానికి సంబంధించి ఎక్కడ, ఏ ప్రాంతంలో జరుగుతుంది? జపాన్ సి ప్రాంతంలో. సో సి ఆఫ్ జపాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఆగస్టు 3rd, 2025 నిన్నటి రోజున ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే విన్యాసము. సరిపోతుంది. ఓకేనా.
సో విన్యాసాల ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి అమెరికా ఆధ్వర్యంలో ఉన్న అంతర్జాతీయ వ్యవస్థకు వ్యతిరేకంగా రష్యా చైనా భాగస్వామ్యాన్ని పటిష్టపరచడం. రైట్, ఓకేనా. ఇక ఈ రోజు నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఒక దేశ అధ్యక్షుడు భారతదేశ పర్యటన. సో ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటన. సో ఆగస్టు 4 నుండి ఆగస్టు 8 వరకు దాదాపు 5 రోజుల పర్యటన, సుదీర్ఘ పర్యటన. ఒకే దేశంలో 5 రోజుల పర్యటన అంటే మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ ఎంఓఈస్ జరగబోతున్నాయి, ఒప్పందాలు జరగబోతున్నాయి, మనం చూడాలి. సో ఫిలిప్పీన్స్కి భారత్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఇక రాబోతున్న ఒప్పందాలు ఏంటి చూడాలి. ఇప్పుడు ఈ 1 వీక్ మీరు ఈరోజు తన పర్యటన స్టార్ట్ అయింది కదా, రేపటి రోజున చూడండి తన ఫోటో ఇచ్చేసేసి భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో భేటీ అని, లేదంటే ప్రధానమంత్రి గారితో భేటీ, అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా సుబ్రహ్మణ్యం జయశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ తనతో కూడా ప్రత్యేక సమావేశము. మరి ఈ సమావేశాల యొక్క ఉద్దేశం ఏంటి, ఏమేమి ఒప్పందాలు, అవుట్కమ్ ఏంటి, తన టూర్ అవుట్కమ్ ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ ఈ టూర్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒప్పందాల చూద్దాము. కానీ ఇక్కడ ఈరోజు టూర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తన పేరేంటో కూడా చూడాలి. ఇక్కడ మనం అంతకంటే ముందు లొకేషన్. సో లొకేషన్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్ అనేది ఆసియా ఖండంలోని ఒక దేశము. చాలాసార్లు మనం ఫిలిప్పైన్స్ సంబంధించి వార్తలు చూస్తూ ఉంటాము. మనీలాలో ఏడీబీ హెడ్ క్వార్టర్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 31 ఈ మంత్ ఎండింగ్ ఆగస్ట్ 31 రోజున ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే పురస్కార ప్రకటన ఫిలిప్పీన్స్ నుండే వస్తుంది. ఇలాంటివి ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి తన పర్యటన, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కదా, తన పేరేంటంటే ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ మొట్టమొదటి భారతదేశ పర్యటన. ఓకేనా, ఈరోజు ప్రారంభమైంది. సో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. సో అధ్యక్షుడితో పాటు ఫస్ట్ లేడీ లూయిస్ అరెనెటా మార్కోస్ తను కూడా రావడం జరిగింది. ఇక జూనియర్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారిగా భారతదేశంలో పర్యటిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక పర్యటన ముఖ్య అంశాలు భారత ప్రధాని గారితో, రాష్ట్రపతి గారితో, అండ్ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో తను ప్రత్యేక భేటీ. అండ్ ఢిల్లీ తర్వాత అధ్యక్షుడు మార్కోస్ బెంగళూరు నగరాన్ని సందర్శిస్తారంట. ఇక భారత్ ఫిలిప్పీన్స్ ఇక్కడ ఒక కూటమి ఉంటుంది మనకి, ఏషియన్ కూటమి, 10 దేశాల కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ కూటమిలో భారతదేశం భాగస్వామి కాదు, సభ్యత్వమే లేదు. కానీ ఏషియన్తో భారత్ సత్సంబంధాలు కలిగి ఉంది. ఏషియన్ కూటమితో భారత్, ఇండియా ఏషియన్ సమిట్ అంటాం చూడు, అదొకటి ఇంపార్టెంట్. ఓకేనా, దౌత్య సంబంధాలు. మరి భారత్ ఫిలిప్పీన్స్ 2 దేశాల మధ్య సంబంధాలు నవంబర్ 1949లో ప్రారంభము. ఓకేనా, మరి సహకార రంగాలు, ఏ రంగాల విషయంలో ఒప్పందాలు అనేవి ఓకేనా జరగబోతున్నాయి, అమల్లో ఉన్నాయి. రైట్. సో యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఫిలిప్పీన్స్కు కీలక భాగస్వామి భారత్. అండ్ మహాసాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇలాంటివి మనం లింక్ చేసుకోవాలి. రైట్. సో ఇక ఫిలిప్పీన్స్ ఒక దేశం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ దేశానికి సంబంధించి రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇటువంటివి కూడా మీకు చెప్తున్నాను స్టార్టింగ్ పాయింట్స్. సో ఇక్కడ ఫిలిప్పీన్స్ వచ్చేసి మనీలా క్యాపిటల్, ప్రెసిడెంట్ ఎవరున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ ఫిలిప్పైన్స్ పెసో, అండ్ భౌగోళిక స్థానం ఆగ్నేయాసియా, సౌత్ ఈస్ట్ ఏషియా, అండ్ ప్రధాన భాష ఫిలిపినో ఇంగ్లీష్. రైట్. సో ఇక ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఈస్ట్ పాలసీని ఎప్పుడు ప్రారంభించింది? 2014లో. ఓకేనా, లుక్ ఈస్ట్ పాలసీలో కొనసాగింపు. ఉద్దేశం తూర్పు ఆసియా దేశాలతో సహకారాన్ని పెంపొందించడం. ఓకేనా. ఇక భారతదేశంలో తొలి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. సెబీ నుండి అనుమతులు పొందుతూ ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది, క్వాంట్ ఎంఎఫ్. సెబీ మన భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, అంటే నియంత్రణ సంస్థలు. ఉదాహరణకు తీసుకుంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అంటాము. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. అలా ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రంగాన్ని మొత్తం కూడా నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీమా రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ని నియంత్రిస్తుంది. సో ఇక్కడ సెబీ నుండి అనుమతులు పొందిన ఒక తొలి సంస్థగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విషయంలో వార్తల్లోకి వచ్చింది క్వాంట్ ఎంఎఫ్ అనే ఒక సంస్థ. సో స్క్రిప్ట్ చూడండి. ఇటీవల క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రారంభించేందుకు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొందింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఫండ్ పేరేంటి,
అండ్ ఇదంటే ప్రత్యేకత. ఈ SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విభాగంలో భారతదేశంలో అనుమతి పొందిన మొదటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా క్వాంట్ MF సంస్థ నిలిచింది. డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి, ఏ సంస్థను సెబీ నుండి క్వాంట్ MF అనుమతులు పొందింది, దేనికోసం, ఎన్ఎఫ్. ఓకేనా, ఇక సరిపోతుంది ఏ అంశం విషయంలో. సో సెబీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1988, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఫౌండెడ్. ఓకేనా, చట్టబద్ధ సంస్థగా పనిచేస్తుంది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది హెడ్ క్వార్టర్. ప్రస్తుతం చైర్పర్సన్, సెబీ చైర్పర్సన్గా ఎవరున్నారు? తుహిన్ కంటా పాండే. తను ఎవరి స్థానంలో వచ్చారు? మాధవి పూరి బచ్. సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్గా విధులు నిర్వర్తించిన మాధవి పూరి బచ్ స్థానంలో ఇప్పుడు పాండే గారు. రైట్. సో మరి క్వాంట్ MF అనే సంస్థ ఈరోజు అనుమతులు పొందిన మొట్టమొదటి సంస్థ అని చెప్తున్నాం కదా, అది ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇక సహకార్ ట్యాక్సీ, మనం ఓలా, ఉబర్ ఇలాంటివి చూస్తూ ఉంటాం, ర్యాపిడో ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, అవన్నీ ప్రైవేట్ సంస్థలు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ట్యాక్సీ నడిపే వాళ్ళకు కానివ్వండి, వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి ఇక మధ్యవర్తులు అవసరం లేదు, ప్రైవేట్ సంస్థలు కాదు, నేరుగా డ్రైవరే బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి సహకార్ ట్యాక్సీ అని ఒక విధానాన్ని తీసుకురాబోతోందని చెప్పేసి మనం గతంలో లాస్ట్ 2-3 మంత్స్ బ్యాకే డిస్కస్ చేసాం. ఈరోజు దానికి సంబంధించి మరొకసారి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కవర్ అయినాయి, అదేంటో చూద్దాము. సో భారత ట్యాక్సీ సేవలు, ఓలా, ఉబర్కు సహకార రంగం పోటీ ఇవ్వబోతోంది. భారతదేశంలో ప్రస్తుతం కోఆపరేటివ్ సెక్టర్ అనేది చాలా పురోగతి సాధిస్తోంది. 2021 సంవత్సరం నుండి 2021 ఇయర్ నుండి కేంద్ర ప్రభుత్వంలో సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో? అమిత్ షా గారు. ఇటీవల మనం చూసాం సహకార రంగానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలోని మొట్టమొదటి సహకార యూనివర్సిటీ, త్రిభువన్ సహకార యూనివర్సిటీ గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇటువంటివి ఇంపార్టెంట్. ఇటీవల NCDCకి గ్రాంట్ మంజూరు అని చెప్పేసి ఇవన్నీ లింక్ చేసుకోండి. ఒక టాపిక్ వచ్చింది అంటే దానికి సంబంధించి కనీసం లాస్ట్ 1 or 2 months 6 months వరకు ఒక 20 టాపిక్స్ లింక్ అయిపోతూ రావాలి. ఓకేనా. సో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి ఇప్పుడు. సో దేశంలోని ప్రముఖ ప్రైవేటు ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్ వంటి సంస్థలకు పోటీ ఇవ్వడానికి భారత సహకార రంగం కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించనుంది. ఈ సేవలు భారత్ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి రానున్నాయి. రైట్. సో 2025 చివరి నాటికి అందుబాటులోకి వస్తే సేవలు అందించే రాష్ట్రాలు మొదటి విడతగా. ఓకేనా. ఇప్పటికే దాదాపు 200 మందిని నియమించారంట డ్రైవర్స్గా. సో 2025 జూన్ 6న 8 అగ్రగామి సహకార సంస్థలు కలిసి ది మల్టీ స్టేట్ సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను నమోదు చేశాయి. ఆ 8 సంస్థలు ఏంటి? నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, అండ్ కృషాక్ భారతి కోఆపరేటివ్, అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్, అండ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ ఎగుమతుల సంస్థ. రైట్. సో ప్రయాణికులకు సురక్షిత, నాణ్యమైన ట్యాక్సీ సేవలు అందించడమే ఈ భారత్ ట్యాక్సీ యొక్క ఉద్దేశము. సో ఇవంతా మీకు ఓవరాల్గా చెప్పాను కదా స్క్రిప్ట్. రైట్. సో ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, భారతదేశంలో అతిపెద్ద ఎరువుల తయారీ సహకార సంస్థ. రైట్. ఇక నాబార్డ్ 1982లో ఏర్పాటైంది. శివరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన సంస్థ. గుర్తుంచుకోండి, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసము, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసిన సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇక రీజనల్ ఇష్యూస్. సో రీజనల్ ఇష్యూస్, పర్సన్స్ ఇన్ న్యూస్ చేద్దాం. సో అవయవదానంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం వచ్చిందంట, నోటో ర్యాంకింగ్స్. మనము ఇటువంటి టాపిక్స్ పైన ఉదాహరణకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 3 సార్లు జరిగింది అనుకోండి. మొట్టమొదటిసారి జరిగింది కదా 2022 ఇయర్లో October 16th రోజున జరిగింది. ఆ పేపర్ ఏదో ఖండాంతరాలకు రీచ్ అయింది, లీక్ అయిన పేపర్. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అని. తెలంగాణ మాసపత్రికలో కవర్ అయిపోయిందని చెప్పేసి మనం చూపించాము, టాపిక్ డిస్కస్ చేసాము. సో ఇది అలాంటి ర్యాంకింగే. ఇక్కడ అవయవదానంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో మొదటి స్థానము రావడం జరిగిందంట. అవయవదానంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఉంది కదా 2024 ఇయర్ మొత్తంలో కూడా ఆర్గాన్ డొనేషన్ విషయంలో భారతదేశంలోనే తెలంగాణ టాప్లో ఉంది. మరి జాతీయ స్థాయి సగటు ఎంత? అవయవదానము తెలంగాణకు సంబంధించి ఎంత? ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. 2024 సంవత్సరంలో దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 0.8 అవయవదానాలు జరిగినప్పటికీ తెలంగాణలో 4.88 అవయవదానాలు జరిగినాయంట. సో ప్రతి 10 లక్షల జనాభాలో అవయవదానం జాతీయ స్థాయిలో ఇంతనంట, తెలంగాణ స్థాయిలో ఇంతనంట. ఓకేనా. జాతీయ అవార్డు వివరాలు. తెలంగాణకి ఘనత సాధించినందుకు గాను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, నొటో గుర్తుంచుకోండి,
ఓకేనా అవార్డుని ప్రకటించింది. ఢిల్లీలో రీసెంట్గా August 2 అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జేపీ నడ్డా గారు ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది తెలంగాణ జీవన్ దాన్ ప్రతినిధులకు. ఎందుకంటే తెలంగాణ జీవన్ దాన్ కన్సర్న్డ్ సంస్థగా ఉంది ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం అవయవదానం కోసం ఏం చేస్తున్నారు? జీవన్ దాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా అవయవదానాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ అవయవదానాలను ప్రోత్సహించడం ద్వారా చాలామందికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం. గుర్తుంచుకోండి, అవయవదానం అనేది అన్ని దానాల్లోకెల్లా గొప్పది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. రైట్. సో జాతీయ అవయవదాన దినోత్సవం ప్రతి సంవత్సరం November 27. సో నోటో సంస్థ, రైట్, నోటో అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా. ఇక ఈరోజు ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, మనం చూస్తున్నాము. సో August 4, 2025 మార్నింగ్ అరౌండ్ 10 o'clock మనం చూసాము. ఒక పర్సన్ జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అంటేనే గుర్తొచ్చే వ్యక్తి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఒక వ్యక్తి. సో తన పోరాట ఫలితమే జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మనం ఉద్యమం ఎలా అయితే చూసామో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అలా జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఉద్యమాన్ని చూసాము. బీహార్ రాష్ట్రం నుండి వేరైన రాష్ట్రం జార్ఖండ్. సో ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జార్ఖండ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఈరోజు అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. తన పేరేంటంటే షిబు సోరెన్. ప్రస్తుతం తన కుమారుడే జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించి తన పేరు హేమంత్ సోరెన్. సో ఈరోజు మనం చూసాము జార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్ గారు మరణించారు. రైట్. ఇక స్పోర్ట్స్ సంబంధించి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ నిన్నటి రోజున ముగిసింది. సో క్రికెట్ లెజెండ్స్ లీగ్ అంటే ఏంటంటే యాక్టివ్ ప్లేయర్స్ కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ నడుస్తుంది, 5th టెస్ట్ నడుస్తుంది, ఇలా ఫైనల్ డే. సో అదేంటంటే ప్రస్తుతం ప్రాముఖ్యతగా చూస్తున్నాం. సో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇటీవల కాలంలో వెటరన్ ట్రోఫీస్ అని లెజెండ్ ట్రోఫీస్ అని ఆడుతున్నారు. సో ఇది రిటైర్డ్ ప్లేయర్స్ సంబంధించి. బట్ పోటీ పరీక్షల్లో అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు, కనిపించిన ప్రతి టాపిక్ ఇంపార్టెన్స్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల్లో. కాబట్టి ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్గా చూడండి. సో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ విజేతగా ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ జట్టు గెలిచింది. గుర్తుంచుకోండి, ఫైనల్లో ఏబీ డివిలియర్స్ మిస్టర్ 360 అంటాం, తను అద్భుతమైన సెంచరీతో గెలుపొందింది పాకిస్తాన్ పైన ఫైనల్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి వేదిక ఏంటి ఇక్కడ. అండ్ ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికాకి ఒక మంచి దశ నడుస్తుందని చెప్పవచ్చు. ఆల్వేస్ పాపం అన్లక్కీ టీమ్గా ఉండేది. ఈ సంవత్సరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జూన్లో గెలిచింది ఆస్ట్రేలియా పైన. సో వరల్డ్ కప్ అనుకోవచ్చు టెస్ట్లో, ఐసీసీ ఈవెంట్. అండ్ ఇప్పుడు లెజెండ్స్, రైట్. సో వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలిచింది ఎవరిపైన? పాకిస్తాన్ పైన. రైట్, సరిపోతుంది. ఓకే. ఇక క్రికెట్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది నియంత్రించేది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1909 ఇయర్లో ఏర్పాటైన సంస్థ. ప్రస్తుతం ఐసీసీ చీఫ్గా చైర్పర్సన్గా ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సో చెస్ ఈ స్పోర్ట్స్ కప్. సో చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ విజేతగా మ్యాగ్నస్ కార్ల్సన్ నిన్నటి రోజున గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఇక అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, లసానే, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ఇక్కడ ఈ ఈవెంట్ నిర్వహించింది వారు కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్. సో 2025 ఆగస్టులో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన మొట్టమొదటి చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ని ప్రపంచ నెంబర్ 1 గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్, నార్వే అతను గెలుచుకోవడం జరిగింది. ఎవరిపైన? ఫ్రాన్స్కి చెందిన జిఎం అలీరేజా ఫిరోజా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎవరు నిర్వహించిన సంస్థ ఇక్కడ ఫిడే కాదు. సో ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫౌండేషన్, రియాద్, సౌదీ అరేబియా. ఓకేనా. సో ఇక చూడండి, సరిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్, 1988. ఓకేనా. రీసెంట్గా భారతదేశంలో 88th గ్రాండ్ మాస్టర్ని చూసాము, దివ్యా దేశ్ముఖ్. నంబర్స్ గుర్తుపెట్టుకోండి, అడుగుతున్నారు. ఇక లాస్ట్ టాపిక్ ఈరోజు. సో హంగేరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా లాండో నారిస్. హంగేరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా లాండో నారిస్. తను బ్రిటన్ దేశానికి చెందిన ఫార్ములా 1 రేసర్. సో ఫార్ములా 1 కామన్గా మనం స్పీడ్ కార్ రేసింగ్ ఉంటాం కదా. సో నిన్నటి రోజున జరిగిన ఈవెంట్ హంగేరీ. ఓకేనా. హంగేరీ రాజధాని బుడాపెస్ట్.
సో హంగేరీలో జరిగిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ రేస్లో లాండో నారిస్ విజయం సాధించాడు. నారిస్ తన మెక్లారెన్ సహచరుడు ఆస్కార్ పియస్ట్రీని వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. రైట్. సో ఫార్ములా 1 అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్ స్పోర్ట్. ఓకేనా. మొట్టమొదటి ఫార్ములా 1 ఛాంపియన్ 1950లో గిసెస్పే నినో ఫరీనా. రైట్. ఇక ఈరోజు క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. సో వీడియోనేమో వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, ప్రశ్నకి సమాధానాన్ని మాత్రం వందలాది కామెంట్సే చూస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఇవ్వండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో, ప్రెడిక్ట్ చేస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు, సమాధానం ఇవ్వండి. మీకు నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. రైట్. సో క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జన్మదినంను స్థిరమైన వ్యవసాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించింది? సింపుల్ క్వశ్చన్. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో హెడ్డింగ్స్ చూడండి. సో ఒక సూపర్లేటివ్ టాపిక్, 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి భారతీయ పోర్టుగా వివోసి పోర్ట్ తమిళనాడు. సో ప్రభుత్వ ఉద్యోగులకు సెబాటికల్ లీవ్ని ప్రారంభించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం. అండ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ 1 to 7 వరకు జరుగుతోంది. ఎవరు నిర్వహిస్తున్నారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? అండ్ 600 ఏళ్ల తర్వాత పేలిన క్రషనినికోవ్ వాల్కెనో ఎక్కడ ఉంది? రష్యాలో కమ్చట్కా అనే ప్రాంతంలో. అండ్ ఇటీవల చైనాలో ప్రభావాన్ని చూపించిన ఒక టైఫూన్ కోమే టైఫూన్. అండ్ న్యాయబంధు అనే ఒక కార్యక్రమం వార్తల్లోకి వచ్చింది, యాప్ కూడా రిలీజ్ అయింది. ఉద్దేశం ఏంటి? నల్సా ఆధ్వర్యంలో. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక ఒప్పందము ఇండియా లేదా భారత సైన్యము మరియు యాక్సిడేస్ అనే ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము. ఉద్దేశం ఏంటి? అండ్ జాయింట్ సీ అనే ఒక నావల్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. రష్యా చైనా సంయుక్త విన్యాసము ఎక్కడ జరుగుతోంది? ఓకేనా, జపాన్ సీ వద్ద. అండ్ భారతదేశ పర్యటనలో ఉన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు తన పేరేంటి? అండ్ పర్యటన యొక్క సారాంశం ఆగస్టు 8 రోజున పూర్తయ్యాక మొత్తం చూద్దాము. అండ్ భారతదేశంలో తొలి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సంస్థ పేరు వచ్చేసి క్వాంట్ ఎంఎఫ్. ఎవరి నుండి అనుమతులు పొందిందంటే సెబీ నుండి. అండ్ భారత్ ట్యాక్సీ సేవలు ఓలా ఉబర్కు సహకార రంగం పోటీలో భాగంగా. అండ్ అవయవదానంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది, నోటో అవార్డ్స్. అండ్ షిబు సోరెన్ మరణించారు. ఈరోజు మనం చూస్తున్నాం, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అండ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ విజేతగా సౌత్ ఆఫ్రికా. అండ్ చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ విజేతగా నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్. అండ్ హంగేరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా లాండో నారిస్. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జన్మదినం ఆగస్టు 7ను సస్టైనబుల్ అగ్రికల్చర్ డే, సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.